బంగ్లాదేశ్‌లో ఉన్న హిందువులు సురక్షితంగా లేరు అని క్లియర్‌గా తెలుస్తుంది. వాళ్ళపైన దాడులు చేస్తున్నారు. మరి భారతదేశంలో ఉన్న ముస్లింలు సురక్షితంగా ఉన్నారా? లేకపోతే సంతోషంగా ఉన్నారా మీరు? లేకపోతే నిరాశతో కోపంగా ఉన్నారా? ఏమనిపిస్తుంది? లేదు, భారతదేశంలో ఉన్న మైనారిటీ ముస్లింలు భారత ప్రభుత్వంతో ఇక్కడ మాకు ఎలాంటి ప్రాబ్లము ఇప్పటి వరకు జరగలేదు. కొంతమంది స్వార్థపరులు చెప్తూ ఉంటారు. ఎందుకోసం చెప్తుంటారు అంటే వాళ్లకు వారి పట్ల ఉన్న అగౌరవం పట్ల, వారిపై ఉన్న ద్వేషం పట్ల, అరే బీజేపీ రాజకీయంగా. ఎందుకంటే ఇప్పుడు ఇంత సంతోషంగా అందరూ కూడా కలిసిమెలిసి ఉన్నారు. ఏ లబ్ధి అయితే హిందూ సోదరులకు దక్కుతుందో అదే లబ్ధి ముస్లింలు కూడా ఇక్కడ పొందుతున్నారు భారతదేశంలో. అలాగే అన్ని రంగాల్లో కూడా అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు, అందరికీ చేరుతుంది. అయితే మన భారతదేశాన్ని చూసి బంగ్లాదేశీయులు బుద్ధి తెచ్చుకోవాలి. భారతదేశాన్ని చూసి బంగ్లాదేశీయులు నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి అంటే మొరాలిటీ ఇక్కడ మన భారతదేశంలో విపరీతంగా ఉంది, ఎక్కువగా ఉంది. కలిసిమెలిసి ఉంటున్నారు, అన్నదమ్ముల అందరూ కూడా సోదర భావంతో కలిసిమెలిసి ఉన్నారు. ఈ భారతీయులను చూసినా కనీసం బంగ్లాదేశీయులు బుద్ధి తెచ్చుకోవాలి. అలాగే తక్షణమే ఆ యొక్క చర్యలు ఏవైతే వాళ్ళు చేస్తున్నారో, దుర్మార్గపు పనులు చేస్తున్నారో వాటిని ఆపేయాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను.